నమస్తే ఫ్రెండ్స్. కార్తీకంలో మనం వైకుంఠ చతుర్దశిగా పిలుచుకునే ఈ ఎంతో పుణ్యాన్ని సంపాదించుకునే రోజండి. ఈ చతుర్దశి విశిష్టత మన విష్ణుమూర్తి ఎంత చక్కగా శివలింగాన్ని పూజ చేశారు, ఎలా చేశారు, అతని కన్నుని పువ్వుగా స్వామికి ఎందుకు అర్పించారో తెలుసుకుందామా. కాశీలో కార్తీక చతుర్దశి నాడు విష్ణు భగవానుడు శివలింగాన్ని ఏర్పాటు చేసుకొని అత్యంత భక్తిగా కార్తీక మాసంలో ఇదే తిథి రోజు 1000 నామాలతో అర్చించుతున్నారండి. ఈశ్వరుడు విష్ణు భక్తిని పరీక్షించదలిచి 1000వ నామము చెప్పేటప్పుడు ఆ 1000వ పుష్పాన్ని మాయం చేశారండి. విష్ణువు తన కన్నును ఒకటి తీసి అర్పిస్తారండి. అంటే కమలనాథుడు అని పిలుచుకునే మన విష్ణుమూర్తి తన కన్నుని ఒకటి తీసి అర్పిస్తారు. శివయ్య మెచ్చుకొని శివుడు అండి విష్ణువుని ఆలింగనం చేసుకొని అతని దృష్టిని మరలా అతనికి ఇచ్చేటట్టు చేశారండి. అయితే ఈ సృష్టిలో ఇక లేదు, ఏ లోకంలో లేని అజేయమైనటువంటి సుదర్శన చక్రాన్ని ఈ రోజునే బహుకరించారండి. కాశీలో మణికర్ణిక ఘాట్లో జరిగిందండి ఇదంతా శివారాధన, ఈ పుష్పాలతో పూజ అన్నీ. అందుకే అదే రోజున అక్కడ స్నానం ఆచరిస్తారు. అదే ఘాట్లో ఈరోజు విశ్వేశ్వరుణ్ణి జన్మదినంగా గోల్చుకుంటామండి. అంటే అదే రోజు విష్ణుమూర్తి లింగ ప్రతిష్ఠ చేశారు కదా, అందుకోసం ఈ వైకుంఠ చతుర్దశి రోజు ఎంతో విశేషమైన రోజండి. చక్కగా పూజ చేసుకోవాలి. తులసి మాలతోని శివునికి, మారేడు మాలతో విష్ణువుకి అలంకరిస్తారండి. ఈ ఇరువురు స్వాములు ఒకటే. అందుకోసమే మనం ఈ నెలంతా కాదు, ఈ రోజుతో కాదు, ఈ నెలంతా చక్కగా దీపారాధన చేసి పూజ చేసుకుంటాము. ఈ పూజ అన్ని రాసుల వారు చేసుకోవాలండి. ఎప్పట్లాగే మనం చక్కగా తులసి మాత దగ్గర శుభ్రం చేసి పిండి ముగ్గుతో శంకు చక్రాలని వేసుకుంటే మంచిది. ఆ మధ్యలో పుష్పాలు, గంధాలు గంధం ఇవన్నీ అలంకరించి, అంటే తప్పనిసరిగా పిండి ముగ్గుతో వేసుకోవాలండి. మనం స్వయంగా చేసుకుని మన చేతులతో చేసుకున్న ఒత్తులని నేతిలో పెట్టి 3 ఒత్తులైనా సరిపోతాయండి, వెలిగించుకుంటే చాలా మంచిది.